తరంగిణి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని జానకాపూర్లో మాధవరావు ప్రభావతి ఆధ్వర్యంలో శ్రీరామ నామాన్ని జపిస్తూ స్థానిక అభయాంజనేయ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామనామాన్ని మరియు జై శ్రీరామ్ అంటూ స్థానిక మహిళలు మరియు వికాస తరంగిణి కన్నెపల్లి మండల ఇన్ఛార్జ్ తాళ్లపల్లి రాజాలింగు భక్తి పాటలు పాడుతూ వాడవాడల వీధుల గుండా వెళ్లారు. అనంతరం మాధవరావు ప్రభావతి మరియు తాళ్లపల్లి రాజలింగు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కర్రె తిరుమల, కర్రె లతశ్రీ, తక్కల్లపల్లి గంగామణి, కొండు జ్యోతి, కొండు మానస, కొండు శాంత, ఆవుల సరోజ, నేరెళ్ల అమృత, కొండు హన్మయ్య, మాంచర్ల లక్ష్మి, తంగళ్లపల్లి విజయ, ఆవుల శిరీష, బెడ్డల శాంత, గోమస అమృతతో పాటుగా పలువురు మహిళలు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామికి. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామికి. ఈరోజు మా జనకాపూర్ గ్రామానికి శ్రీరామ హృదయ కలుషం వచ్చింది. చిన్నజీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర సందర్భంగా మా అందరికీ చెప్పిండ్రు. కలశాలు తెచ్చుకొని పూజలు చేయింది శోభయాత్రతోనని. మా ఊరికి పక్కన ఊరు రాజలింగం చెప్పిండు మాకు ఇట్లా అని. సరే తీసుకొని రమ్మని చెప్పినాం. మేము ఊరోళ్ళందరికీ చెప్పినాం. ఊరోళ్ళందరూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పెళ్లి మండలికి ఇన్ఛార్జి తాళ్లపల్లి రాజలింగు ఆయనకు చెప్పిండ్రు. ఆయన వచ్చి చెప్పిండు ఇట్లా ఉన్నది మేడం మరి అంటే సరే రా మా ఊరికి కూడా మేము కూడా చేసుకుంటామన్నా. మా మంచిర్యాల కూడా ఫోన్ వచ్చింది వికాస్ ధరణి నుంచి ఇలా చేయాలంటే సరే అన్నాము. అందరికీ చెప్పినాము. చాలా విజయవంతంగా చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కన్నెపల్లి మండలంలోని జనకాపూర్ గ్రామంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర ప్రయుక్త సందర్భంగా శ్రీరామ హృదయం కలశాలను 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి మండలానికి ప్రతి గ్రామంలోకి పంపించడం జరుగుతుంది. స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా ఏవైతే మన గ్రామానికి వచ్చినాయో ఈ కలశాలతోని ఆ రోజు స్వామివారికి సహస్ర కలశాలతోని అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం కలశాన్ని పట్టుకొని శోభయాత్రగా నిర్వహించి ఆ కలశాన్ని తాకి శ్రీరాముణ్ణి మదిలో స్మరించుకుంటే ఆ గత జన్మల పాపాలు కూడా హరించిపోతాయి. కాబట్టి అందరూ కూడా రామ భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీరామ హృదయం కలశాన్ని అందరూ కూడా తాకి వారి జన్మను చరితార్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంటాం. ముఖ్యంగా మనుషుల్లో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్సల్యాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి రామనామం అనేటువంటిది గ్రామ గ్రామాన మార్మోగాలి. శ్రీరామనామ స్మరణ చేస్తూనే ఉండాలి. అందరూ కూడా ధ్యానిస్తూ ఉండాలి. శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితంలో ఏ విధంగా సాగిందో అతని యొక్క జీవిత స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ స్ఫూర్తి పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు జనకాపూర్ గ్రామానికి ప్రభావతి మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని వందల మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత కుండపోత వర్షానికి కూడా చెక్కు చెదరకుండా అకుంఠిత దీక్షతోని శ్రీరాముణ్ణి వారి యొక్క మనసులో స్మరించుకుంటూ ఈ యొక్క యాత్రను శోభయాత్రను విజయవంతం చేసిన జనకాపూర్ గ్రామ మహిళలకు, భక్తులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.